కాకపోతే ఏంటంటే మన వాళ్ళందరూ కూడా ఇంకా పెద్ద సంఖ్యలో చేరి ఇంకా పెద్ద సంఖ్యలో మన కమిటీని బలపరచాలి. అదేవిధంగా మనం ఎవరెవరికైతే ప్లాట్ యొక్క పిన్ పంపించామో, లొకేషన్ పంపించామో, ఆ లొకేషన్ అన్ని కూడా మీరు గూగుల్లో మీ ప్లాట్ నంబరు, మీ అడ్రస్, మీ పేరుతో సేవ్ చేయండి. సో రేపు పొద్దున ఎవరైనా మన మీ ప్లాట్ కొనడానికి రెడీ అవుతే వాళ్ళు కనుక చూస్తే కనుక మీ పేరు, మీ అడ్రస్ ఉంటాయి. సో ఇంకెవరు కొనడానికి సాహసించారు. సో ఎవరు కూడా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కొంటున్నారని చెప్పినా కూడా నోటరీ ద్వారా కొనొద్దని చెప్పండి. ఇదంతా ఇల్లీగల్ పర్చేస్ అవుతున్నాయి ఇప్పుడు మనకి. సో ఇది మన కోర్టులో 40 ఏళ్ళ నుంచి మనం ఫైట్ చేస్తున్నాము. మీ అందరికీ తెలిసింది. మనం అందరం కెరీర్ బిగినింగ్స్ లో 40 ఇయర్స్ బ్యాక్ కొన్న ప్లాట్స్ ఇవన్నీ. అప్పుడు కూడా మనం అప్పు చేసి కొంచెం డబ్బులు కూడబెట్టి మనం కొనుక్కున్న ప్లాట్లు ఇవన్నీ. మనకున్న 1000 రూపాయల జీతం, 1500 జీతంతో మనం డబ్బులు కూడబెట్టుకుని వాళ్ళందరికీ 25,000, 30,000 అలా కట్టి డబ్బులు తీసుకున్నాం. కాబట్టి మన ప్లాట్ మనం దక్కించుకోవడానికి పేషెన్స్ గా, గౌరవంగా చట్టాలన్నింటినీ పాటిస్తూ హైకోర్టు మీద, సంగారెడ్డి కోర్టు మీద, కలెక్టర్ గారి దగ్గర చాలా విన్నపాలు ఇచ్చుకుంటూ మనం ఇంతవరకు శాంతియుతంగా చేస్తున్నాము. మన కేసు రేపు హైకోర్టులో హీరింగ్ ఉంది, ఫైనల్ హీరింగ్ ఉంది. మన అడ్వకేట్లు అందరూ బాగా పనిచేస్తున్నారు. ఓన్లీ థింగ్ ఇస్ గవర్నమెంటే మనకి ఎగ్నెస్ట్ గా ఉంది. కాబట్టి నేను గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అయ్యా మా 2000 ఫ్యామిలీస్ ని మీరు బతికించండి. మీ యొక్క ఉచిత పథకాలు అవన్నీ కూడా మీరు ఇచ్చుకోండి. కాకపోతే రైట్ఫుల్ గా సంపాదించిన ఆస్తిని ఈ కబ్జాదారులు, ఈ పొలిటికల్ లీడర్స్ లోకల్ గా డబ్బులు తీసుకుని తక్కువ డబ్బుతో 5,000కి, 10,000కి, 20,000కి అమ్మేస్తున్నారు. మేము ఈ ప్లాట్లన్నీ కూడా మాకు పెన్షన్ కింద పనికొస్తుంది మేము కొనుక్కున్నాము. మేమందరం ముసలాళ్ళం అయిపోయాం. Now I am 65+. I purchased this plot at the age of 23. I have been waiting for this for my retirement funds. So please consider our request not to alienate the plots and not to give any right to the illegal land grabbers and to construct their houses. We have already tried twice to demolish at least 100-150 houses in the span of 50 to 20 years, and we have a rightful judgment through High Court. Rohini Madam garu maku judgment icharu 2013 lo we are the legal owners అని చెప్పేసి. అయినప్పటికీ ఈ సంగారెడ్డి కలెక్టర్ మన నాయక్ గారు ఆయన యొక్క డిస్క్రిషనరీ పవర్స్ యూజ్ చేసి ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది లోకల్ లీడర్స్ అండ్ ఫర్ ఎ స్మాల్ పీరియడ్స్ he has passed an order that it is a government order. That entry itself is a wall and untenable at law. And we are fighting peacefully, respectfully. We request the government officials and the young and dynamic Chief Minister, Revanth Anna, good mammalni, బతికించు మమ్మల్ని, చంపక మమ్మల్ని, ప్లీజ్ కాపాడండి మమ్మల్ని. డోంట్ మమ్మల్ని మోసం చేయకండి. మమ్మల్ని మోసం చేస్తే మీ గవర్నమెంట్కే మోసం వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. మమ్మల్ని ట్రై చేయండి, మమ్మల్ని బతికించండి, మమ్మల్ని మోసం చేయకండి. మేమంతా పెద్దవాళ్ళము, మా ఆశీర్వాదాలు మీకు ఎప్పుడు ఉంటాయి. ఉండాలంటే మమ్మల్ని రక్షించండి. మీ యొక్క గవర్నమెంట్ అథారిటీస్ని, మీ ఎంఆర్ఓస్ని, తహసీల్దార్ని, పోలీస్ ఎస్పీ వాళ్ళని, మీ కలెక్టర్ని, డిప్యూటీ కలెక్టర్స్ని జాగ్రత్తగా రూల్ ప్రకారం పనిచేయమని చెప్పండి. రూల్ అతిక్రమించదని చెప్పండి. దే ఆర్ వైలేటింగ్ ఆల్ ద రూల్స్ అండ్ యూజింగ్ ద డిసిషన్ పవర్స్. దట్ ఈస్ వెరీ వెరీ హీనియస్ క్రైమ్ దే ఆర్ మేకింగ్. దే ఆర్ మేకింగ్ ఏ హీనియస్ క్రైమ్. దీన్ని తెలుగులో ఎలా చెప్పాలో నాకు అర్థం కాదు, మీరు అర్థం చేసుకోండి. ఐ డోంట్ వాంట్ టు యూస్ ఎనీ అదర్ వర్డ్స్. ప్లీజ్ రక్షించండి. మా అలాంటి అన్నదమ్ములు అపజీలో చాలా మంది ఉన్నారు, చాలా మంది మాట్లాడారు ఇప్పటివరకు. మమ్మల్ని అందరినీ మీరు రక్షించండి. మా పెన్షన్ని మాకు ఇవ్వండి. మేమందరము ప్రైవేట్ కంపెనీలో పనిచేసి, చిన్న చిన్న ఉద్యోగాలు పనిచేసి ఈ స్టేజ్కి వచ్చాము. కనీసం ఈ ప్లాట్ అమ్ముకుంటే మేము ఒక ఇల్లు కనుక్కోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, మా పిల్లలకి రక్షణ ఇవ్వచ్చు అని అనుకుంటున్నాం. సో దాన్ని మీరు కాపాడండి. మా రైట్ఫుల్ ఎర్నింగ్స్ని సేవ్ చేయండి. మమ్మల్ని మనుషులుగా ట్రీట్ చేయండి. మమ్మల్ని ఒక సంఘంలో గౌరవంగా బతకడానికి అవకాశం ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్లీజ్ కన్సిడర్, ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ నెగటివ్లీ. వీఆర్ నాట్ అగైన్స్ట్ ది గవర్నమెంట్, బట్ వీఆర్ అగైన్స్ట్ ది injustice being threatened on us by the government authorities. Please look at properly at all the rules and give justice to all our retired people.
థ్యాంక్ యూ We want justice. We want justice. We want justice. We want justice.